ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం సుస్వాగతం. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం సోమెందపల్లి మండలం పాపిరెడ్డిపల్లి KCBV పాఠశాలకు సంబంధించిన విద్యార్థుల సమస్యలపై కథనం ప్రచురమైంది. కథనానికి స్పందించిన మంత్రి సవితమ్మ ఆకస్మిక తనిఖీ చేపట్టారు. పాపిరెడ్డిపల్లి వద్ద ఉన్న కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం విద్యార్థులు బీసీ సంక్షేమ చేనేత జౌళి శాఖ మంత్రి సవితమ్మకు సమస్యలపై లేఖ రాశారు. ప్లీజ్ మా సమస్యలను పరిష్కరించండి అంటూ విద్యార్థుల సంతకాలతో లేఖ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఉన్నత అధికారులకు సమస్యలపై తెలిపినా పట్టించుకోలేదంటూ లేఖలో ఆవేదన. పాఠశాలలో సమస్యలు తెలిసినా ఎవరికి చెప్పుకోలేని దీనస్థితిలో ఉన్న తల్లిదండ్రులు ఉన్నారని, ఈ పాఠశాలలో 6వ తరగతి నుండి ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు 250 మంది విద్యార్థుల పరిస్థితిపై వివరంగా లేఖలు రాశారు. ఈ క్రమంలో పాఠశాలను తనిఖీ చేసిన మంత్రి సవితమ్మ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణం శాఖపరమైన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మీ ఇళ్లలో ఇలాగే వంట చేస్తారా పిల్లలకు అంటూ మండిపడ్డారు. మంత్రి సమస్యలపై విద్యార్థులతో వ్యక్తిగతంగా మంత్రి సవితమ్మ మాట్లాడారు. మంత్రి హాస్టల్లోని వంటగదిని పరిశీలించి అక్కడ కుళ్ళిపోయిన కూరగాయలను చూసి హాస్టల్ వార్డెన్తో మీ ఇంటికి కూడా ఇలాంటి కాయగూరలతో భోజనాలు చేస్తారంటూ ఆగ్రహాన్ని వెలబుచ్చారు. బాత్రూమ్స్లో పరిశీలించి పరిశుభ్రంగా లేకపోవడంతో హాస్టల్ వార్డెన్పై మండిపడ్డారు. హాస్టల్ వార్డెన్ శాలిని దేవి వ్యవహార శైలిపై ఆమెపై వచ్చిన ఆరోపణలతో వెంటనే శాలిని దేవిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించిన బీసీ సంక్షేమ శాఖ మంత్రి వర్యులు శ్రీమతి సవితమ్మ. ఈ కార్యక్రమంలో అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. క్యారెట్ కుళ్ళిపోయింది అంటే మార్కెట్ లో మిగిలిపోయినవి తీసుకొచ్చి కాంట్రాక్ట్ ఇక్కడ పెట్టేస్తే మీరు తీసుకుని నేను పిల్లలు వండి పెడతారా? నాకు అకౌంటెంట్ రమ్మానండి, వాళ్ళ ఇంట్లో వండుకొని తినమానండి. ఇది ఇక్కడ మంది చెప్తున్నారు ఫోన్ పే చేయమంటావా? నువ్వు అర్ధరాత్రి పోయి పొద్దు 9 సాయంకాలం 7 గంటల పోయి నువ్వు అర్ధరాత్రికి వస్తే గేట్లు తెచ్చుకొని ఉండాలా? ఏందనుకుంటున్నావు నువ్వు? ఇంతమంది చెప్తున్నారు, ఎవరైనా ఒక్కరిని పిలిపించి చెప్పు. నువ్వు అందరు టీచర్లు చెప్పిందా? టీచర్లు కూడా ఇచ్చారు ఇక్కడ కంప్లైంట్. పిల్లలే కాదు టీచర్లు కూడా ఇచ్చారు. ఏంది నీ ఇల్లు అనుకుంటున్నావా? ఆ మెయింటెనెన్స్ చూసినావా ఎట్లుందో? నువ్వు 1 నెల రోజులు నీ వాష్రూమ్ లో నీళ్ళు రాకపోతే నువ్వు ఎక్కడ మోసుకొని పోయి తీసుకొచ్చుకుంటావా? పైకి సెకండ్ ఫ్లోర్ నీళ్ళు ఎత్తుకుపోతారు ఆడపిల్లలు. రిపేర్ చేయిస్తే నీళ్ళు ఎందుకు రావడం లేదు? కింద బాత్రూమ్ లో నీళ్ళు రావడం, పైన బాత్రూమ్ లో నీళ్ళు మగపిల్లలా బయట పోయాకే తిప్పేస్తారమ్మా. ఎన్ని రోజులు తిప్పుతావు? అవునమ్మా, నెల రోజుల నుంచి వాళ్ళ పిల్లలు ఎక్కడి నుంచి తీసుకురావాలి? చేయిస్తావు. చేయించినందుకు ఇట్లా నీ మెయింటెనెన్స్. లేట్ గా వస్తే ఫీజు ఎక్స్ట్రా ఫైన్ వసూలు చేస్తావా నువ్వు? ఎంత మంది చెప్తున్నారు ఫోన్ పే చేయమంటావా? నువ్వు అర్ధరాత్రి పోయి పొద్దు 9 సాయంకాలం 7 గంటల పోయి నువ్వు అర్ధరాత్రికి వస్తే గేట్లు తెచ్చుకొని ఉండాలా? ఏందనుకుంటున్నావు నువ్వు? ఇంతమంది చెప్తున్నారు, ఎవరైనా ఒక్కరిని పిలిపించి చెప్పు. నువ్వు అందరు టీచర్లు చెప్పిందా? టీచర్లు కూడా ఇచ్చారు ఇక్కడ కంప్లైంట్. పిల్లలే కాదు టీచర్లు కూడా ఇచ్చారు. ఏంది నీ ఇల్లు అనుకుంటున్నావా? ఆ మెయింటెనెన్స్ చూసినావా ఎట్లుందో? నువ్వు 1 నెల రోజులు నీ వాష్రూమ్ లో నీళ్ళు రాకపోతే నువ్వు ఎక్కడ మోసుకొని పోయి తీసుకొచ్చుకుంటావా? పైకి సెకండ్ ఫ్లోర్ కి నీళ్ళు ఎత్తుకుపోతారు ఆడపిల్లలు. రిపేర్ చేయిస్తే నీళ్ళు ఎందుకు రావడం లేదు? కింద బాత్రూమ్ లో నీళ్ళు రావడం, పైన బాత్రూమ్ లో నీళ్ళు మగపిల్లలా బయట పోయాకే తిప్పేస్తారమ్మా. ఎన్ని రోజులు తిప్పుతావు? అవునమ్మా, నెల రోజుల నుంచి వాళ్ళ పిల్లలు ఎక్కడి నుంచి తీసుకురావాలి? చేయిస్తావు. చేయించినందుకు ఇట్లా నీ మెయింటెనెన్స్.